ఎంఎస్ న్యూస్ బులెటిన్. ఇరాన్ లో ఉండొద్దు, త్వరగా దేశం వీడండి. భారత్ కీలక ప్రకటన. యుద్ధం ఆగదు, లెబాన్ పై దాడులు కొనసాగుతాయంటూ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సంచలన కామెంట్స్. ఆజంగఢ్ హత్య కేసులో సంచలన తీర్పు. ఒకే కుటుంబానికి చెందిన 5గురికి జీవిత ఖైదు. రాత్రికి రాత్రి ఇరాన్ నాగరికత అంతరించిపోయేలా చేస్తామంటూ ట్రంప్ ప్రకటన. కానీ కొన్ని గంటల్లోనే వెనక్కి తగ్గుతూ 2 వారాల పాటు దాడులు నిలిపితే ట్రంప్ అనూహ్యంగా వెనక్కి తగ్గడంతో కారణాలపై విశ్లేషణ. ఈ కాల్పుల విరమణ యుద్ధానికి ముగింపు కాదు, మోస్తాఫా ఖమేనీ సంచలన ప్రకటన. ఏప్రిల్ 10న ఇస్లామాబాద్ లో అమెరికా ఇరాన్ ప్రతినిధుల భేటీ. ఒక్క ట్వీట్ తో పరువు పోగొట్టుకున్న పాకిస్తాన్ ప్రధాని. వెనుజులా అధ్యక్షుడిగా పోటీ చేస్తానంటూ ట్రంప్ వ్యాఖ్యలు. అక్కడ తనకే ఎక్కువ ఓట్లు వస్తాయంటూ ఆశాభావం. ట్రంప్ చేసిన సరదా కామెంట్లతో అంతర్జాతీయ వ్యాప్తంగా ఆసక్తి. తమిళనాడులో విజయ్పై అభిమానం చాటుతూ ఆయన విగ్రహంతో కలిసి నామినేషన్ దాఖలు చేసిన టీవీకి అభ్యర్థి చర్చపై సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు వెల్లువెత్తించగా బన్నీ ఇంటి వద్ద భారీగా ఫ్యాన్స్ సందడి కనిపిస్తోంది. పెళ్లికి కేవలం 5 రోజులు మాత్రమే ఉండగా గచ్చిబౌలిలో యానిమేషన్ కంపెనీ యజమాని వెంకటకృష్ణ ఆత్మహత్య చేసుకోవడం కుటుంబంలో విషాదాన్ని నింపి కలకలం రేపింది. మద్యం మత్తులో అదుపు తప్పిన కారు హస్తినాపురంలో ఘోర ప్రమాదానికి కారణమై మహావీర్ ఇంజనీరింగ్ కాలేజ్ కు చెందిన 2 విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. ప్రేమలో టీమిండియా స్టార్ పేసర్ పంజాబీ నటి నమ్రత్ కౌర్ తో డేటింగ్ ఫోటోలు వైరల్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా అట్లీ తెరకెక్కిన భారీ ప్రాజెక్ట్ టైటిల్ పోస్టర్ విడుదలై సినిమాపై అంచనాలను అమాంతం పెంచింది. తెలంగాణలో వాలంటీర్ల వ్యవస్థ, రేవంత్ సర్కార్ బిగ్ డెసిషన్. ఏపీ తెలంగాణలో భారీ వర్షాలు, వాతావరణ శాఖ చల్లని వార్త. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, పోలవరం, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాలో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఇక పలు ప్రాంతాల్లో పిడుగులు కూడా పడే అవకాశం ఉందని ప్రజలు హెచ్చరించింది. బాపట్ల, తిరుపతి, చిత్తూరు, మార్కాపురం, ప్రకాశం, పల్నాడు జిల్లాలో పిడుగులు పడతాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. 3వ తరగతి విద్యార్థికి గుండెపోటు, ఫ్రెండ్స్ తో ఆడుకుంటుండగా విషాదం. ప్రాణం తీసిన సరదా. మల ద్వారంలో గాలి పైపు పెట్టిన స్నేహితుడు తీవ్ర అస్వస్థతకు గురై యువకుడు మృతి. చెస్ లో మంత్రి కొండ సురేఖ మనవడి ప్రతిభ. 3 ఏళ్లకే ఒకేసారి 2 ప్రపంచ రికార్డులు. మోయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో పైలట్ రోహిత్ రెడ్డికి మరిన్ని చిక్కులు. బెయిల్ పిటిషన్ కొట్టివేసిన కోర్టు. హైడ్రా మరో భారీ ఆపరేషన్. 12,000 కోట్ల విలువైన భూములను రక్షించిన అధికారులు. ఫ్యూచర్ సిటీపై రేవంత్ సర్కార్ ఊరట. ప్రాజెక్టు స్టే ఇచ్చేందుకు ఎన్జిటి నిరాకరణ. అగ్రికల్చర్ యూనివర్సిటీలో చరిత్రలో తొలిసారి ఏసీబీకి చిక్కిన అధికారి. తవ్విన కొద్ది వెలుగులోకి ఘనకార్యాలు. ఎయిర్పోర్ట్ రేంజ్ లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, మెట్రో స్టేషన్లతో డైరెక్ట్ కనెక్టివిటీ. డిసెంబర్ కల్లా పనులు పూర్తవుతున్నాయి. చిత్తూరు మేయర్ కటారి అనురాధ మోహన్ దంపతుల హత్య కేసు. తప్పుడు సాక్ష్యం చెప్పిన 12 మంది ఉద్యోగులు సహా 12 మంది ఉద్యోగులపై చర్యలకు కలెక్టర్ ను ఆదేశించిన న్యాయమూర్తి. తిరుమల టీటీడీ అన్నప్రసాదం ట్రస్ట్ కు భారీగా విరాళాలు. ఏకంగా 2,553 కోట్లకు చేరిన అన్నప్రసాదం ట్రస్ట్ మూల నిధి. గత 2 ఏళ్లలో అన్నప్రసాదం ట్రస్ట్ కు భారీగా పెరిగిన విరాళాలు. విశాఖపట్నం మౌనిక హత్య కేసులో మరో ట్విస్ట్. తన ఫ్రెండ్ ఇంట్లో చంపి సూట్ కేసులో తన ఇంటికి తీసుకొచ్చాడు. విస్తిగొల్పే విషయాలు బయటికి వస్తున్నాయి. వైసీపీలో 2 ఏళ్లు పనిచేసినందుకు ఇప్పటికీ శిక్ష అనుభవిస్తున్నా. నా వ్యాపారాలు చూసుకోలేకపోతున్నా అంటూ టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు వ్యాఖ్యలు. ఈగల్ చీఫ్ ఆర్కే రవికృష్ణ అధికారిక జూమ్ ఐటీ ఎపిసోడ్. ఆర్కే రవికృష్ణ ఐడిలో మాజీ సీఎం జగన్ పేరు లేదు. తిరుపతి ఎంపీ సుబ్బానాయుడు కీలక ప్రకటన చేశారు. ఏపీలో పేదలకు శుభవార్త చెప్పిన చంద్రబాబు మరో 5 లక్షల మందికి ఇళ్ల లబ్ధి. చిరంజీవి గారు సరైన సమయంలో రాజకీయాలకు రాలేదని, ఒకవేళ రాష్ట్ర విభజన తర్వాత వచ్చి ఉంటే ఆయన ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయ్యేవారని నటుడు శివాజీ తాజా ఇంటర్వ్యూలో మెగా బ్రదర్స్ రాజకీయ వ్యక్తిగత స్వభావాలపై ఆసక్తికర విశ్లేషణ చేశారు. తప్పుడు వార్తల్ని నమ్మకండి. రూమర్లకు చెక్ పెట్టిన ఎన్టీఆర్ అండ్ నీల్ మేకర్స్. నీ రామ్ కి దూరం చేశాను, క్షమించు అంటూ మృణాల్ ఠాకూర్ కి సారీ చెప్పిన సుమంత్. స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా వెండితెరపై ప్రపంచం. టాలీవుడ్ లో ఏకంగా హీరోగా రికార్డ్. వైఎస్ జగన్ అనుచరులకు నటి పూనం కౌర్ మద్దతు. న్యూస్ ఛానల్స్ బ్లాక్ మెయిలింగ్ బాక్సులు అంటూ ట్వీట్. కామారెడ్డి జిల్లా మత్పూర్ మండలం మేనూరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం. 161 జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఢీకొట్టి బైక్. 3 కూలీలు మృతి. పనామా కాలువ సమీపంలో ఇంధన ట్యాంకర్ భారీ పేలుడు. ఎగసిపడ్డ మంటలు. మళ్లీ షాక్ ఇచ్చిన బంగారం ధరలు. ఒక్కసారిగా పేలిన బాంబ్. ప్రస్తుతం హైదరాబాద్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం 1,53,820 వద్ద కొనసాగుతోంది.
నిన్న ఈ ధర 1,49,840 వద్ద స్థిరపడింది. అంటే నిన్నటితో పోలిస్తే ఇవాళ ఒక్కరోజే 3,980కి పెరిగింది. అటు 22 క్యారెట్ల గోల్డ్ రేట్ 1,41,000 వద్ద కొనసాగుతోంది. నిన్న ఇదే ధర 1,37,350 వద్ద కొనసాగింది. ఇవాళ ఏకంగా 3,650 పెరిగిందని చెప్పవచ్చు. ఇక హైదరాబాద్ లో కేజీ వెండి ధర 2,50,900 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇవి ఈ రోజు ప్రధాన వార్తలు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఊర్లో మీ చుట్టుపక్కల ప్రాంతంలో ఏవైనా సంఘటన జరిగి ఉంటే వెంటనే మా ఛానల్ ని సంప్రదించండి. మీరు మమ్మల్ని వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వండి. మేము ఎటువంటి భయం లేకుండా మీరు మాకిచ్చే నిజమైన న్యూస్ ని మా ఛానల్లో టెలికాస్ట్ చేస్తాము. మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాల్సిన నంబర్ 9866696179.